హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా మందికి గ్యాస్ సిలిండర్ ఇంట్లో అయిపోతే రెగ్యులేటర్ మార్చాలని చాలా ఇబ్బంది పడుతుంటారు. గ్యాస్ సిలిండర్ అయిపోతే రెగ్యులేటర్ మార్చడం చాలా ఈజీ. చాలా మందికి తెలియదు ఎలా మార్చాలో. నేను చేసి చూపిస్తాను, చూడండి. గ్యాస్ సిలిండర్కి రెగ్యులేటర్ తగిలించిన తర్వాత కూడా లీకేజ్ వస్తుంటే గ్యాస్ సిలిండర్లో వాషర్ పోయినట్టు, ఆ వాషర్ని ఎలా మార్చాలి నేను చేసి చూపిస్తాను, చూడండి ఈ వీడియోలో. ఓకే ఫ్రెండ్, ఈ వీడియోలో గ్యాస్ స్టవ్కి ఎలాంటి పైపు వాడితే సేఫ్గా ఉంటారు, ఎలాంటి పైపే వాడాలి, ఎలాంటి పైపులు వాడకూడదు, క్లారిటీగా ఈ వీడియోలో చూసి చెప్తాను నేను, చూడండి. అది కూడా పైప్ ఎలా బిగించుకోవాలా, దాన్ని ఎంత సేఫ్గా చూసుకోవాలో కూడా చెప్తాను, చూడండి. ఫ్రెండ్, ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ అయిపోయినప్పుడు వేరే గ్యాస్ సిలిండర్కి రెగ్యులేటర్ ఎలా మార్చాలో నేను చేసి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ చూడండి, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ఉంది కదా, ఈ రెగ్యులేటర్ని ఇలా వైట్గా ఉంది కదా, ఇలా కిందికి ఆఫ్ చేసి పెట్టుండాలి. ఇప్పుడు దీన్ని ఇలా కిందికి ప్రెస్ చేయాలి, ఇలాగా చూడండి, ఇలాగ ప్రెస్ చేసి చూడండి, ఇలా ప్రెస్ చేసి వదలాలా. క్యాప్ తీయాలంటే ఈ తాడు ఉంది కదా, దీన్ని గట్టిగా లాగండి, మళ్ళీ ఈజీగా వచ్చేస్తుంది సింపుల్గా. ఆ తర్వాత ఎలా బిగించాలంటే ఈ రెగ్యులేటర్ ఉంది కదా, ఇది కిందికి ఉండాలా చూసుకోండి. ఆ తర్వాత దీన్ని ప్రెస్ చేయాలి ఇలాగా, ఓకేనా. ఇలా పెట్టండి, ఇలా ప్రెస్ చేయండి, వదిలేయండి. వదిలేసిన తర్వాత ఈ వైట్గా ఉంది కదా, ఈ వైట్గా ఉండడానికి కొంచెం కిందికి అదమండి, ఏదైనా కొంచెం లూజ్ ఉంటే తగులుకుంటుంది, ఓకేనా. ఆ తర్వాత సిలిండర్ ఇలా ఆన్ చేయాలా, అప్పుడు గ్యాస్ వస్తుంది. ఇప్పుడు ఈ సిలిండర్ అయిపోయింది, ఇప్పుడు వేరే సిలిండర్ నేను మారుస్తా, చూడండి. ఫస్ట్ మీరు గ్యాస్ ఆఫ్ చేయండి, ఓకేనా. ఆ తర్వాత వైట్గా ఉంది కదా, ఈ వైట్గా ఉన్న దాన్ని ఇలా అదమండి, ఇలాగా ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత దీన్ని పక్క తోసేసి, ఆ తర్వాత ఇక్కడ వైట్గా ఉంది కదా, దీన్ని ఇట్లా లాగండి, వచ్చేస్తుంది సేమ్ ఇలాగనే, ఓకేనా. దీన్ని ప్రెస్ చేయండి, ఇలా వదిలేయండి. వదిలేసిన తర్వాత కొంచెం దీని కిందికి, ఈ వైట్గా ఉంది కదా, దీన్ని కొంచెం కిందికి లాగండి, ఓకేనా. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేయండి, ఓకేనా. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ స్మెల్ చూడండి, స్మెల్ రాకపోతే ఓకే బాగున్నట్టు, లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ బిగించండి. 4-5 సార్లు మార్చిన తర్వాత కూడా లీకేజ్ వస్తే లోపల వాషర్ పోయినట్టు, ఆ వాషర్ మార్చేది కూడా నేను చేసినాను, వీడియో చూడండి. గ్యాస్ సిలిండర్కి రెగ్యులేటర్ ఆన్లో ఉన్నప్పుడు మనం తీయలేము, ఇలా లాగా తగులుకో ఉంటుంది, ఇది ప్లస్ పాయింట్ మనకు. దీన్ని ఇలా ఆఫ్ చేసి, ఓకేనా, ఇలా ఆఫ్ చేసి దీన్ని ప్రెస్ చేస్తే ఈజీగా వస్తుంది, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి లోకల్ పైపులు ఎప్పుడు వాడకాకండి. కలర్లో గ్రీన్గా ఉంటాయి, వైట్గా ఉంటాయి, లేదా వేరే విధంగా ఏదైనా పైపులు ఉంటాయి, మీకు 100 రూపాయల లోపలనే వస్తాయి ఇలాంటి పైపులు. అసలు అలాంటి వాడకాకండి. చూడండి, ఆరెంజ్ కలర్లో ఉంటుంది, ఇది హార్డ్ పైప్, ఇది దీంట్లో తీగలు ఉంటాయి. సామాన్యంగా ఈ పైపును మనం కట్ చేయలేము. ఈ పైపుల్లో అయితే ఎలకలు కొరికినా, లేదంటే చిన్న నిప్పురవ పడినా, లేదంటే హీట్ ఎక్కినా ఇది పైపు ఊరికే పోతుంది. ఈ పైపులు ఎప్పుడు వాడకాకండి. ఈ పైప్ ఎప్పుడైనా వాడండి, మీకు సామాన్యంగా ప్రాబ్లం ఉండదు. లైఫ్ మీకు ముఖ్యము. ఈ పైప్ మీకు 180 లేదా 200 రూపీస్ పడవచ్చు. మీ లైఫ్ కన్నా ముఖ్యమా 200 రూపీస్, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా సాలిడ్ పైప్, ఇది సామాన్యంగా పోదు పైపు. ఈ పైపే వాడండి మీరు కంపల్సరీ గ్యాస్కి, ఓకేనా. ఈ క్లాంప్ కూడా వేసాను నేను, గ్రిట్ క్లాంప్ అంటారు దీన్ని. ఇది మన కరెంట్ షాపుల్లో లేదంటే ఏదైనా గ్యాస్ స్టవ్ షాపుల్లో అమ్మొచ్చు. ఇది 10 రూపాయలు ఇది, ఓకేనా. ఇక్కడ కమ్మీలు బయటకు వచ్చిన తర్వాత దీన్ని కట్ చేద్దామని మీరు చూస్తూ ఉంటారు అనుకోండి, ఈ పైపుని మీరు కట్ చేయలేరు సామాన్యంగా, అది ఈజీ కట్ కాదు. ఒకవేళ మీరు కట్ చేయాలనుకుంటే పదునైన కట్టర్ ఉండాలా, లేదంటే ఒక ఆక్సా ఫ్రేమ్ తీసుకొచ్చి కొత్త బ్లేడ్ వేసి దీన్ని కట్ చేయాలా పైపుని తీసిన తర్వాత, ఓకేనా. ఆ తర్వాత ఒకవేళ మీ కమ్మీలు తగులుతూ ఉంటే మీరు సింపుల్గా ఇంకొక మార్గం చేయొచ్చు. ఇలాగా గ్రిట్ క్లాంప్ తెచ్చుకోండి, ఓకేనా. మీకు చూపిస్తా చూడండి ఒకసారి క్లాంపు. పైప్కి క్లాంప్ తొడిగినాను, మళ్ళీ ఈ రెగ్యులేటర్కి దీన్ని ఎక్కించిన పైపు. ఆ తర్వాత ఈ క్లాంపుని ఇలా ఎక్కించిన తర్వాత, ఓకేనా, ఇలా ఎక్కించిన తర్వాత చూడండి ఇక్కడ స్క్రూ డ్రైవర్ వస్తుంది షేప్, ఇక్కడ దీన్ని టైట్ చేయాలా, ఓకేనా. కొంచెం మీడియంగా టైట్ చేయండి, ఎక్కువ టైట్ చేయకండి, ఇది ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇది ఇక్కడ, ఓకేనా. కొంతమంది ఏం చేస్తారంటే గ్యాస్ లీకేజ్ వస్తుందని పైప్ పెడతా కట్ చేసి మళ్ళా తగిలిస్తారు. అలా చేస్తే ఏమవుతుందంటే పైపు మీరు ఎక్కించేటప్పుడు సరిగ్గా ఎక్కిపోతే మళ్ళీ లీకేజ్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి పైపు వాడండి, సామాన్యంగా పోవు. వాడిన తర్వాత ఇలాంటి క్లాంప్ వేయండి, స్టాండర్డ్గా ఉండిపోద్ది, 4-5 ఇయర్స్ ఉంటుంది, ఓకేనా. సిలిండర్లో వాషర్ మార్చాలంటే ఫస్ట్ ఖాళీ సిలిండర్ మీద ట్రై చేయండి. ఖాళీ సిలిండర్ మీద ట్రై చేసిన తర్వాత అది సక్సెస్ అయిన తర్వాత ఆ తర్వాత చేయండి. గ్యాస్ సిలిండర్ మధ్యలో పిన్ ఉంటుంది, ఆ పిన్ని మీరు ఎప్పుడు
టెస్ట్ చేయకండి. ఆ పిన్ ఇరిగిపోయినా ఏమైనా ప్రాబ్లం అయినా గ్యాస్ లీకేజ్ అవుతుంది, మళ్ళీ పెద్ద ప్రాబ్లం మీరు తెచ్చుకుంటారు. ఓకే ఫ్రెండ్, ఇది ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. సిలిండర్లో ఉండే వాషర్ గ్యాస్ స్టవ్ షాపులో అమ్ముతారు, లేదంటే మీరు డెలివరీ చేస్తారు కదా సిలిండర్, వాళ్ళ దగ్గర ఉంటుంది. మీకు తెలిస్తేనే మార్చండి, లేదంటే డెలివరీ బాయ్ వస్తాడు కదా వాళ్ళకి చెప్పండి, వాళ్ళే మారుస్తారు. ఓకేనా? సేఫ్గా ఉండండి, హెల్తీగా ఉండండి. రెగ్యులేటర్ ఎన్నిసార్లు బిగించినా కూడా మనకు గ్యాస్ లీకేజ్ వస్తుంది. ఇక్కడ ఇప్పుడు రెగ్యులేటర్, కొత్త రెగ్యులేటర్ అనుకోండి, రెగ్యులేటర్ ప్రాబ్లం ఉండదు, మనకి ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ మనం వాషర్ మార్చుకోవాలా. చూడండి, ఇటువంటి చిన్న వాషర్ పోయి ఉంటుంది, ఈ వాషర్ మనం మారిస్తే సరిపోతుంది. ఓకేనా? ఈ వాషర్ మనకు మార్కెట్లో 5 రూపాయలు దొరుకుతుంది. ఒకవేళ ఇది దొరకకపోతే మీకు ఎటువంటి ఛాన్స్ లేదంటేనే, ఇప్పుడు మన ఇది ఖాళీ సిలిండర్, ఇది ఖాళీ సిలిండరు, దీంట్లో ఉన్న వాషర్ తీసి మనం దీనికి వేసి వాడుకోవచ్చు. అది ఎలా వాడాలి నేను చేసి చూపిస్తాను, చూడండి, జాగ్రత్తగా చేయండి. ఓకేనా? దీంట్లో మనకు గ్యాస్ ఉంది, మీరు చాలా జాగ్రత్తగా చేయాలా. సిలిండర్లో వాషర్ మార్చడానికి కావాల్సిన సామాన్లు 2 టెస్టర్లు. ఓకేనా? చూడండి, ఇక్కడ రబ్బర్ ఉంది కదా వాషరు, ఈ వాషర్ని కొంచెం ఇలా లాగితే సైడ్కి వస్తుంది. దీని ద్వారా పట్టుకోవాలి. ఇలాగా ఎలా తీయాలి చూపిస్తారు చూడండి. ఈ సెంటర్లో ఉన్న పిన్ మాత్రం తగలకూడదు, గ్యాస్ లీకేజ్ వస్తుంది. మీరు ఫస్ట్ ఖాళీ సిలిండర్ మీద ట్రై చేయండి. ఓకేనా? చూడండి, ఇలాగా సైడ్లో వాషర్ని సైడ్లో ఇలాగ అనాలా. ఆ తర్వాత ఇంకొక టెస్టర్ పెట్టి మధ్యలో ఇలా ఓపెన్ చేసి దీన్ని ఇలా లాగేయచ్చు చాలా ఈజీగా. ఇలాగ తీసుకోవాలి వాషర్ని, ఆ సిలిండర్ కూడా సేమ్ ఇలాగే తీసుకొని మళ్ళీ దీన్ని ఎలా యాడ్ చేయాలంటే చూపిస్తా చూడండి. సిలిండర్లో మళ్ళీ ఎలా యాడ్ చేయాలంటే, ఈ వాషర్ ఉంది కదా, ఈ వాషర్ని ఇలా మడత పెట్టి, ఓకేనా, ఇలా మడత పెట్టి దీన్ని ఇలా అదమాల లోపలికి ఇలాగా. ఓకేనా? చూడండి బాగా, చూడండి ఇలా ఉంటుంది. మళ్ళీ చిన్నగా ఇక్కడ తోస్తే మళ్ళీ లోపలికి ఇలాగా గాల్లో సెట్ అయిపోద్ది ఇలాగా ఈజీగా. ఈ వాషర్ మీకు దొరకకపోతే, ఇది ఖాళీ సిలిండర్ ఇది. ఓకేనా? ఈ సిలిండర్లో వాషర్ తీసుకొని మనం దీంట్లో వేసేయచ్చు. ఇక్కడ సిలిండర్ వాషర్ తీసి ఇక్కడ వేసుకోవచ్చు, మనం చాలా ఈజీగా మార్చుకోవచ్చు. కాకపోతే మీరు కొంచెం జాగ్రత్తగా చేయాలా. ఓకేనా? గ్యాస్ మార్చే వాళ్ళే మారుస్తారు, మీరు మార్చాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరు దొరకకపోతే మీరు మార్చుకోవాలి, ఎమర్జెన్సీగా అయితేనే. జాగ్రత్తగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నాండి, మరో క్రియేటివ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.